దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మొత్తం 500 అప్రెంటిస్ పోస్టుల ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొత్తం 500 పోస్టులలో ఆంధ్రప్రదేశ్లో 50 ఖాళీలు, తెలంగాణలో 42 ఖాళీలు కూడా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు మాట్లాడడం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర మరియు జిల్లాల వారీగా ఎన్ని అప్రెంటిస్ల పోస్టులు ఉన్నాయి, వయస్సు, విద్యార్హత, శిక్షణ వ్యవధి, స్టైపెండ్, ఎంపిక ప్రక్రియ, ఫీజులు మరియు ఇతర సంబంధిత పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేశాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. ఇది మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతుంది. రాష్ట్రాల వారీగా అప్రెంటిస్ల పోస్టుల వివరాలు ఇక్కడ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 42 పోస్టులు ఉన్నాయి. ఇక్కడే కులాల వారీగా ఖాళీల వివరాలు కూడా ఇచ్చారు. అలాగే జిల్లాల వారీగా పోస్టుల వివరాలు కూడా నోటిఫికేషన్లో 7వ పేజీ తర్వాత నుండి పొందుపరిచారు, గమనించగలరు. దరఖాస్తు చేసుకునే ముందు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థులు మీ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసి అప్లై చేసుకోగలరు. అలాగే అభ్యర్థులు తమ సొంత రాష్ట్రంలో మాత్రమే ఎంగేజ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవలసిన కొన్ని సూచనలను వీడియో చివరలో ఎక్స్ప్లెయిన్ చేశాము. వీడియో పూర్తిగా చూడండి. అర్హతలు: నోటిఫికేషన్ చివరి తేదీ లోపు, అంటే సెప్టెంబర్ 17, 2024 లోపు గుర్తింపు పొందిన యూనివర్సిటీ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వయస్సు: 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆగస్టు 2, 1996, ఆగస్టు 1, 2004 ఈ 2 తేదీల మధ్య పుట్టిన అభ్యర్థులు అర్హులు. అలాగే ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయస్సు వయోపరిమితిలో సడలింపు కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, బీసీ వారికి 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది. వికలాంగుల హక్కుల చట్టం 2016లోని సెక్షన్ 34 ప్రకారం బెంచ్మార్క్ వికలాంగులకు రిజర్వేషన్ అందించబడింది. బెంచ్మార్క్ వైకల్యం ఉన్న అభ్యర్థులకు రిజర్వేషన్స్ మొత్తం ట్రైనీ సీట్లలో సమాంతరంగా ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ: ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలో మొత్తం 4 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 25 ప్రశ్నలు 25 మార్కులు, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు 25 మార్కులు. పరీక్ష మొత్తం వ్యవధి 60 నిమిషాలు ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్: నిర్దిష్ట రాష్ట్రానికి చెందిన ట్రైనీ సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఆ రాష్ట్రంలోని ఏదైనా స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం మరియు అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం పొంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. 10వ 12వ తరగతి మార్కు షీట్ సర్టిఫికేట్స్లో స్థానిక భాషను అభ్యసించినట్లు ఉండాలి. తెలుగు సబ్జెక్టు మన స్కూల్ డేస్ నుంచి సబ్జెక్టుగా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ తెలుగు సబ్జెక్టుకి బదులు వేరే సబ్జెక్ట్ మీ 10వ తరగతిలో ఇంటర్మీడియట్ సమయంలో అభ్యసించినట్లు అయితే స్థానిక భాషా పరిజ్ఞానాన్ని రుజువు చేసుకోవడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో స్థానిక భాష యొక్క పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. వైద్య పరీక్ష: ఎంపికైన అభ్యర్థులు జనరల్ ఫిజిషియన్ నుండి మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ను పొందాల్సి ఉంటుంది. అభ్యర్థులు కనీసం ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి ఈ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. తుది ఎంపిక: ఇలా ఈ అన్ని పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థుల జాబితాను ఫైనలైజ్ చేసి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. కావలసిన డాక్యుమెంట్స్: బ్యాంక్ నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో కట్ ఆఫ్ మార్కుల వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, మీ విద్యా అర్హతకు సంబంధించిన పత్రాలు.
కనీసం ఎంబీబీఎస్ చదివి ప్రాక్టీస్ చేస్తున్న రిజిస్టర్డ్ జనరల్ ఫిజిషియన్ నుండి మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ సమర్పించడం. ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఉద్యోగ ప్రొఫైల్. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు. అప్రెంటిస్ ఇది బ్యాంకులో ఉద్యోగం కాదు, అదే కాంట్రాక్టు ఉద్యోగమూ కాదు. అప్రెంటిస్గా నిమగ్నమైన అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఉద్యోగులు గా పరిగణించబడరని మరియు బ్యాంక్ ఉద్యోగులకు అందుబాటులో ఉండే ఎలాంటి ప్రయోజనాలను పొందేందుకు అర్హులు కాదని గమనించగలరు. శిక్షణ వ్యవధి. అప్రెంటిస్కు బ్యాంకింగ్ పద్ధతులు, ఉత్పత్తులు మరియు ప్రక్రియల యొక్క వివిధ అంశాలపై ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు ఉద్యోగ శిక్షణ ఇవ్వబడుతుంది. స్టైపెండ్ ప్రయోజనాలు. ఈ 1 సంవత్సరం కాలానికి నెలకు 15,000 రూపాయల చొప్పున అప్రెంటిస్లకు స్టైపెండ్ ఇస్తారు. అప్రెంటిస్లు మరే ఇతర బ్యాంకు అలవెన్సులు, ప్రయోజనాలకు అర్హులు కారు. దరఖాస్తు ఫీజు. జనరల్ ఓబీసీ వారికి 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు 600 రూపాయలు, దివ్యాంగులకు 400 రూపాయలు ప్లస్ జీఎస్టీతో అందరూ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థులు పాటించవలసిన కొన్ని సూచనలను మరియు ఆన్లైన్ పరీక్ష సమయంలో అభ్యర్థులు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. సూచనలు. సవరించిన అప్రెంటిస్షిప్ చట్టం 1961 ప్రకారం అభ్యర్థి గతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లేదా మరే ఇతర సంస్థలో అప్రెంటిస్షిప్ శిక్షణ పొంది ఉండకూడదు. అప్రెంటిస్షిప్ శిక్షణ పొందిన అభ్యర్థులు లేదా 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఈ బ్యాంకులో ఉద్యోగ అనుభవం ఉన్న అభ్యర్థులు అప్రెంటిస్లుగా నిమగ్నమవ్వడానికి అర్హులు కాదు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ల శిక్షణ పూర్తి చేసిన తర్వాత రెగ్యులర్ ఉపాధిని అందించే బాధ్యతను కలిగి ఉండదు. శిక్షణ వ్యవధి పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఉద్యోగ శిక్షణ నుండి ఉపశమనం పొందుతారు. దరఖాస్తుల అంగీకారం లేదా తిరస్కరణ, ఎంపిక విధానం మరియు ఎంపిక ప్రక్రియను పాక్షికంగా లేదా పూర్తిగా రద్దు చేయడం మొదలైన వాటికి సంబంధించిన అన్ని విషయాలపై బ్యాంక్ నిర్ణయం అంతిమమైనది మరియు అభ్యర్థులు అందరూ కట్టుబడి ఉండాలి. అసంపూర్తిగా ఉన్న ఆన్లైన్ దరఖాస్తులు అర్హమైనవి గా పరిగణించబడవు మరియు తిరస్కరించబడినవి గా పరిగణించబడవు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ బ్యాంక్ పరీక్షకు అనుమతినిస్తుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రమే వారి అర్హతను నిర్ణయిస్తుంది. పత్రాల సూచనతో అభ్యర్థుల వయస్సు, అర్హత, కేటగిరీ, కుల ధృవీకరణ పత్రాలు తదితర డాక్యుమెంట్స్ అభ్యర్థులు చివరి తేదీ కంటే ముందే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలని మరియు ఇంటర్నెట్ లేదా వెబ్సైట్లో అధిక లోడ్ కారణంగా వెబ్సైట్కి లాగిన్ చేయడంలో డిస్కనెక్ట్, వైఫల్యం వంటి సమస్యలతో చివరి తేదీ వరకు వేచి ఉండకూడదని సూచించారు. ఎటువంటి కారణాల వల్ల నైనా అభ్యర్థులు తమ దరఖాస్తులను చివరి తేదీలోపు సమర్పించలేకపోతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి బాధ్యత వహించదు. అభ్యర్థి 1 కంటే ఎక్కువ దరఖాస్తులను సమర్పించకూడదు. అలా ఎక్కువ సార్లు దరఖాస్తు చేసుకుంటే చివరిది మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అలాగే పూర్తి చేయబడినది అప్లికేషన్ అలాగే ఉంచబడుతుంది. రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన దరఖాస్తు రుసుము ఇంటిమేషన్ ఛార్జీ నిలిచి ఉంటుంది. రిఫండ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ ఆన్లైన్ దరఖాస్తు ఫారంను ప్రింటౌట్ తీసుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లో కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అన్ని ఫారంలు నోటిఫికేషన్ చివరలో ఇచ్చారు, గమనించండి. ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్లు కోరుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చివరి తేదీ నాటికి క్రీమీ లేయర్కు చెందినవారు కాదని పేర్కొంటూ నిర్ణీత ఫార్మాట్లో డిక్లరేషన్ సమర్పించాలి. అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులు భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమర్థ అధికారం ద్వారా జారీ చేయబడిన నిర్దేశిత ఫార్మాట్లో వైకల్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి, మొబైల్ను సలహాలను స్వీకరించడానికి సక్రియంగా ఉంచుకోవాలని సూచించారు. అనగా కాల్ లెటర్లు, సలహాలు మొదలైనవి. మీరు అప్లికేషను సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్, ఈమెయిల్ యాక్టివ్గా ఉంచుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇతర ఫార్మాలిటీలను సంతృప్తికరంగా పూర్తి చేయడం. దరఖాస్తు యొక్క చివరి ఆన్లైన్ సమర్పణను సమర్పించిన తర్వాత డేటా మార్పు అనుమతించబడదు. అభ్యర్థులందరూ ఆధార్ నంబర్ను సమర్పించాలి. అనగా అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం ఒప్పందంపై సంతకం చేయడం. ఆన్లైన్ పరీక్ష. పాటించవలసిన నియమాలు. పరీక్ష సమయంలో అభ్యర్థి ఎటువంటి తప్పులు చేయకూడదు.
పరీక్ష కేంద్రంలో సహాయక బృందంతో పరీక్ష సమయంలో తప్పుగా ప్రవర్తించడం చేయరాదు. ఎంపిక అభ్యర్థిత్వానికి సంబంధించి ఏదైనా సక్రమంగా లేదా సరికాని మార్గాలను ఆశ్రయించడం లాంటివి చేయరాదు. ఏదైనా తప్పు చేసి దోషిగా తేలితే అటువంటి అభ్యర్థి క్రిమినల్ ప్రాసిక్యూషన్కు బాధ్యులను చేయడంతో పాటుగా పరీక్షకు అనర్హులు చేస్తారు. అలాగే బ్యాంక్ నిర్వహించే ప్రతి పరీక్ష నుండి అభ్యర్థిని శాశ్వతంగా లేదా నిర్దిష్ట కాలానికి డిబార్ చేస్తారు. బ్యాంకు వారు మీరు తప్పు చేసినట్లు కనిపించిన అభ్యర్థులతో అభ్యర్థి యొక్క ప్రతిస్పందనలను విశ్లేషించి అటువంటి విశ్లేషణ ఆధారంగా అభ్యర్థి పొందిన స్కోర్లు నిజమైనవి లేదా చెల్లుబాటు కావు అని తేలితే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే హక్కు బ్యాంక్కి ఉంది. అభ్యర్థులు పరీక్ష సమయంలో కాలిక్యులేటర్లను ఉపయోగించడానికి అనుమతించబడరు. షార్ట్లిస్ట్ చేయబడిన మరియు చివరకు ఎంపిక చేయబడిన అభ్యర్థులందరి జాబితా వెబ్సైట్లో ప్రచురించబడుతుంది మరియు షార్ట్లిస్ట్ చేయబడిన మరియు ఎంపికైన అభ్యర్థులు సంబంధిత అప్రెంటిస్షిప్ పోర్టళ్లలో తదుపరి చర్యలపై మార్గనిర్దేశనలు అన్ని BFSI SSC నుండి ఇమెయిల్ తెలియచేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మా సమాచారం మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి.